హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, వేసవి కాలంలో ఈ వాయుగుండాలేంటో వర్షాలేమిటో అర్థం కావట్లేదండి. మామూలుగా అయితే సెప్టెంబర్ అక్టోబర్లలో తుఫాన్లు వస్తూ ఉంటాయి, వర్షాలు పడుతూ ఉంటాయి, అప్పుడు పంటలు ధ్వంసం అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఉగాదికి శ్రీరామనవమికి మధ్య దాదాపు 4-5 రోజులు అటు ఇటుగా ఒక్కో ప్రాంతంలో ఒక్కరోజు హఠాత్తుగా వడగళ్ళ వాన లాంటివి ఈదురుగాలులతో వానలు పడి మామిడి పూత పిందె రాలిపోయి ఆ విధంగానూ రైతు మీద ప్రకృతి మాత కన్నెర్ర చేస్తూ మానవ జాతిని శిక్షిస్తూనే ఉంటుంది. ఇలాంటివి విన్నాం, కానీ ఇలా వరుసబెట్టి వానలు ఏంటో తెలియట్లేదు. వేసవి కాలంలో వరుసబెట్టి వానలు వచ్చాయంటే వర్షాకాలంలో వానలు పడవేమోనని భయం వేస్తుంది. అసలే ఈ చెంబ ఇతగాడు అధికారంలోకి వస్తే కరువు వస్తుందని ఒక నానుడి, అనుభవం కూడాను. 2001లో సూర్యాపేటలో ఆ ఎంసెట్ మోసం మీద కంప్లైంట్ చంబాకే ఇచ్చి అతడు డ్రామోజీ తరపునని ఊహించక, ఆ ఇద్దరి అస్తిత్వం మా జీవితాల్లో ఊహించక మర్చిపోమని పీవీజీ చెప్తే మర్చిపోయి దాంతో ఆ లోకల్ కాలేజీలో సిండికేట్ చేస్తుంది మమ్మల్ని వేధింపు అనుకొని తర్వాత రోడ్డును పడ్డాక అర్థమైంది అనుకోండి. ఆ పంచన ఈ పంచన, ఆ బస్ స్టాండ్లో ఈ బస్ స్టాండ్లో, ఆ గుడిలో ఈ గుడిలో ఇలా తిరుగుతూ ఒకసారి కోదాడ ఎక్కడికో వెళ్ళానండి. అటు నుండి కోదాడ ప్రక్కన హుజూర్ నగర్ అని అక్కడ నా స్నేహితుడు ఉంటే అతడేదో సహాయం చేస్తాడని వెళ్తే అతడు తన నైజం చూపించాడు. నా కర్మఫలం అనుకున్నాను. తిరిగి ఇక ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కు అని గతంలో కూడా 93లో శ్రీశైలం పోయాను. అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే బిడ్డని కని అక్కడే గుడిసెలో కొంతకాలం ఉండి తదుపరి మళ్ళీ కొప్పురావూరు గుంటూరు జిల్లా నంబూరు దగ్గర అక్కడికి తిరిగి వచ్చి మళ్ళీ జీవితాన్ని మరో రకంగా గడిపే ప్రయత్నం చేశాను. ఆ సమయంలో హుజూర్ నగర్ నుండి నాగార్జున సాగర్ మీదుగా ఆ డ్యామ్ మీదుగా అటు నుండి శ్రీశైలం, అటు దీని మీదుగా శ్రీశైలం డ్యామ్ మీదుగా సున్నిపెంట చేరి అక్కడి నుంచి శ్రీశైలం చేరేప్పుడు ఆ 2 రిజర్వాయర్లలో చెప్పుకోదగిన నీళ్లు లేవండి. ఏదో చెరువు దొరువుల్లో ఉన్నట్టు అక్కడక్కడ ఇన్ని నీళ్ల గుంటల్లా ఉంది రిజర్వాయర్. భయం వేసింది కూడా. అప్పుడు అనుకున్నాం, మళ్ళీ ఈ రిజర్వాయర్లో నీళ్లతో నిండి ఉండడం చూడగలమా అని. అదృష్టవశాత్తు ఆ 2004లో వైఎస్ఆర్ గెలిచిన తర్వాత విపరీతంగా వానలు పడ్డాయి. 2 డ్యాములు నిండాయి. శ్రీశైలం డ్యామ్ నిండితే మేము స్కూల్కి